మీకు ఈ మూవీస్ అన్ని ఒక ఎత్తు ఇప్పటివరకు చేసినా ఇవి ఒక ఎత్తు అని ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా ఇందులో స్పెషాలిటీస్ అంటే ఏం చెప్తారు? టక్కున ఒక మూడు చెప్పమంటే ఏం చెప్తారు? ఇందులో స్పెషాలిటీసా? ఎంటర్టైన్మెంట్, ఎమోషన్, న్యూ గ్రామర్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్, ఈ మూడు స్పెషాలిటీస్గా ఉంటాయి. ఎందుకంటే మీరు చూస్తే ఆయన ఎంటర్టైనింగ్ బ్రేకప్ స్టోరీ అని చెప్పాం. బ్రేకప్ స్టోరీ అంటే ఏడుపు రావాలి, కానీ ఈ బ్రేకప్ స్టోరీలో వాడుకున్న ఏడుపు వల్ల మనకు నవ్వు వస్తూ ఉంటుంది. అది ఒక చాలా కొత్త ఎఫెక్ట్ అనమాట. అండ్ ఎమోషన్, ఇలాంటి ఒక సైక్ క్యారెక్టర్కి ఇంత సైనిటీ ఉన్నటువంటి ఒక హీరోయిన్, ఇలాంటి ఒక చిన్నపిల్లోడి మధ్య ఉండే ఒక కెమిస్ట్రీ ఏదైతే ఉంటుందో ఇప్పటి వరకు చూసినటువంటి చిత్రాల్లో కన్నా విభిన్నమైనటువంటి సీన్స్ని వరుణ్ రాసి తీయటం జరిగింది. సో అది ఒక ఫ్యాక్టర్గా చెప్తా ఎమోషనల్గా. అండ్ ఫిల్మ్ మేకింగ్ గ్రామర్, వరుణ్కి ఒక వెరీ ఒరిజినల్ వాయిస్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ ఒక శైలి ఉంది. అది ఒక చాలా యూనిక్ స్టైల్, కాపీ చేయలేని ఒక స్టైల్ ఉంది. సో అది చాలా చాలా ఇంపార్టెంట్ స్టైల్ ఎలిమెంట్. మూడు చెప్పమన్నారు కాబట్టి ఇంపార్టెంట్గా ఈ మూడు అయితే చెప్పగలను. అసలు మామూలుగా లేరు కదా, మీరు దూరంగా ప్రిపేర్ అయి ఉన్నట్టున్నారు కదా. అసలు ఆన్ టాప్ నాకు మీరు క్వశ్చన్ అడుగుతారో తెలియదు. అట్లా ఎట్లా లీక్ అయింది? ఇంతేనా? వీళ్ళు సెట్ లో కూడా ఇట్లనే ఉండేదా? ఇంకా ఇక్కడ ఎక్కువ ఉండలేకపోతున్నావు. ఇంకా చాలా బేసిక్ గా కొంచెం నందు ఎక్స్పీరియన్స్డ్, మీతో కంపేర్ చేసినట్టయితే ఎక్స్పీరియన్స్డ్ కదా. అసలు తన దగ్గర నుంచి ఎట్లాంటివి నేర్చుకున్నారు? అండ్ సెట్ లో కూడా ఇంతే ఫన్ ఉండేదా? ఏమన్నా కొంచెం అట్లా మెయింటైన్ చేసేదా? ఎక్కువ సైక్ ఉండేది. నాకే భయం వేసేది ఏంటంటే, నాది ఒక క్యారెక్టర్ ఒకలా వెళ్తుంది కదా, నేను ఎక్కడ వీళ్ళలాగా వరుణ్ లాగా డైలాగ్ చెప్పేస్తానేమో అని చెప్పి. డబ్బింగ్లో మేము కొంచెం చేసాంలేండి, బట్ చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉండేది యాక్చువల్లీ. నందు నుంచి సపోర్ట్ అంటారా? యాక్చువల్లీ నేను చాలా నేర్చుకున్నాను. ఇప్పుడు ప్రమోషన్స్లో కూడా వెన్ యూఆర్ గోయింగ్ టు అ కాలేజ్ అలా జనంలోకి వెళ్ళిపోయి నేను ఎప్పుడు చూడలేదు యాక్చువల్లీ. పైన కూర్చుని సినిమా బాగుంది చూడండి అది ఇది చెప్తారు కానీ, బట్ జనంలోకి వెళ్ళిపోయి వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుని వాళ్ళతో చిల్ అవుతా, వాళ్ళతో ఫోటోలు దిగుతా, సినిమా ఎట్లుంటుందో చెప్పి, సినిమా ఎందుకు చూడాలి అని చెప్పి. సో దే ఆల్ వెంట్ ఇన్సైడ్ ఆల్రెడీ, అట్లా వెళ్ళిపోతారు అనమాట. వరుణ్ గారు ఏంది